హలో ఫ్రెండ్స్, ఈరోజు మన భారతదేశం సాధించిన ఒక అద్భుతం గురించి తెలుసుకుందాం రండి. సెమీకండక్టర్లలో స్వయం సమృద్ధి సాధించే దిశగా భారత్ వేసిన తొలి అడుగుగా నిలిచింది. ఇన్ని రోజులు కొన్ని దేశాలకి మాత్రమున్న టెక్నాలజీ ఇప్పుడు మన భారతదేశం సొంతమయ్యింది. మన శాస్త్రవేత్తల ఇన్నాళ్ల కృషి నేడు ఫలితాలని సాధించింది. మీకు తెలుసా, ఇన్ని రోజులు మన దేశం ఎన్ని సాధించినా సెమీకండక్టర్స్ విషయంలో మాత్రం చాలా వెనుకబడి ఉండేది. సొంతంగా చిప్స్ని తయారుచేసే సాంకేతికత లేదనే చెప్పాలి. ఈ విషయమై భారతదేశం చాలా సీరియస్గానే దృష్టిపెట్టి నేడు సొంతంగా చిప్ని తయారుచేసింది. దీనిని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో, ద సెమీకండక్టర్ లేబొరేటర్, చండీగఢ్ సంయుక్తంగా రూపొందించాయి. ఈ చిప్ యొక్క ప్రత్యేకతలు ఏమిటంటే, అత్యంత కఠినమైన పరిస్థితులను తట్టుకొని నిలబడేట్లుగా దీనిని రూపొందించారు. ఇది -55 డిగ్రీల చలి నుంచి 125 డిగ్రీల సెల్సియస్ వేడి వరకు తట్టుకోగలదు. కాకుంటే చిన్న మెలిక ఏమిటంటే, ఈ సెమీకండక్టర్ మైక్రోప్రాసెసర్ మనం రోజువారీ వాడుకునే ల్యాప్టాప్, స్మార్ట్ఫోన్ వంటి పరికరాల్లో వినియోగించడానికి వీలులేదు. కేవలం అంతరిక్ష పరిశోధనల కోసమే దీనిని రూపొందించారు. వీటిని రాకెట్స్, ఉపగ్రహాలు, లాంచ్ వెహికల్ ఏవియానిక్స్లో వాడనున్నారు. దీనిని 2009వ సంవత్సరంలో వచ్చిన విక్రమ్ 1601 చిప్నకు అప్గ్రేడ్గా చూడాల్సి ఉంటుంది. ఈ చిప్ను లాంచ్ వెహికల్లో నావిగేషన్, కంట్రోల్, మిషన్ మేనేజ్మెంట్, స్ప్లిట్ సెకండ్స్లు గణించడం వంటివి చేస్తుంది. రాకెట్ సరైన మార్గంలో ప్రయాణించడానికి ఇవి చాలా కీలకం. అత్యంత కఠినంగా ఉండే అంతరిక్ష వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకుని దీనిని మిలిటరీ గ్రేడ్ ప్రమాణాలతో నిర్మించారు. ఈ విక్రమ్ 32 బిట్ల చిప్ సామర్థ్యాన్ని అత్యంత వేడి, చలి, భారీ ప్రకంపనలు, రేడియేషన్ల మధ్య పరీక్షించారు. 64 బిట్ల చిప్ అత్యధికంగా ఏం చెయ్యగలదో ఇది కూడా అంత సామర్థ్యం కలిగి ఉంది. ఇప్పటివరకు నిర్మించిన విక్రమ్ 16 బిట్ల చిప్ ప్రాసెసర్ని లాంచ్ వెహికల్కు వినియోగించారు. విక్రమ్ 32 అంతరిక్షంలో పరీక్షించారు. దీన్ని పిఎస్ఎల్వి C60 ప్రాజెక్టులో వాడారు. దానిలోని ఆర్బిటల్ ఎక్స్పెరిమెంట్ మాడ్యూల్లోని మిషన్ మేనేజ్మెంట్ కంప్యూటర్లో వినియోగించారు. దానిలో అద్భుతంగా పనిచేయడంతో ఇస్రోలో ఆత్మవిశ్వాసం వచ్చింది. ఈ ఏడాది మార్చి 5వ తేదీన విక్రమ్ 32, కల్పన 32 చిప్స్ను ఉత్పత్తి చేసి ఆ లాట్లను ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ కార్యదర్శి ఎస్ కృష్ణన్కు ఇస్రో చైర్మన్ నారాయణన్ అందజేశారు. అంతరిక్ష ప్రయోగాల్లో వినియోగించే చిప్స్ సాధారణంగా వాణిజ్య స్థాయిలో అందుబాటులో ఉండవు. చాలా కఠిన పరిస్థితులను తట్టుకొనేలా. ఇప్పటివరకు భారత ఇటువంటి చిప్స్ కోసం వివిధ దేశాలపై ఆధారపడింది. విక్రమ్ 32తో భారత స్వయం సమృద్ధి సాధించింది. ఈ చిప్ కేంద్రంగా భారత అడా కంపైలర్స్, అసెంబ్లర్స్, లింకర్స్, సిమ్యులేటర్లను అభివృద్ధి చేసుకోవడం విశేషం. దీంతో అంతరిక్ష కార్యక్రమాలకు అవసరమయ్యే పరికరాలు, హార్డ్వేర్, కీలక అప్లికేషన్ల కోసం ఇతర దేశాలపై ఆధారపడాల్సి పరిస్థితి తగ్గినట్లయింది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.